ఒక నిర్దిష్ట కోడ్ భాషలో మెజర్ అనే పదాన్ని ఎల్ఎఫ్జెడ్ టీటీఎస్డిగా కోడ్ చేస్తే మీరు అకేషన్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు? అవునా? ఓకే, చెప్పడమ్మా. మెజర్, అవునా? రాసుకుందాం జాగ్రత్తగా. MEASURE. ఓకే, దాన్ని ఏమైనా కోడ్ చేశారు చెప్పడమ్మా? ఎల్ఎఫ్జెడ్ టీటీఎస్డి, అవునా? అయితే అదే భాషలో ఏమడుతున్నాడమ్మా? అకేషన్ అడిగాడు, అవునా? OCCASION, అవునా? అకేషన్ని ఏమని రాస్తారు? ఓకే, ఇప్పుడు ముందు కోడింగ్ గురించి వెరిఫై చేద్దాం, ఓకేనా? మరి కోడింగ్ గురించి వెరిఫై చేసినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పొజిషన్ వాల్యూస్ బట్టి చెప్పాలి, అవునా? ఎందుకంటే సేమ్ ఆల్ఫాబెట్స్ లేవు, అంటే రీఅరేంజ్మెంట్ కాదు. ఓకే, సో మనం ఇప్పుడు వెరిఫై చేయడమా. M అంటే 13, L అంటే 12, అంటే -1, E అంటే 5, F అంటే 6 +1. ఓహో, ఇది -1 +1 సిరీస్ ఏమో అని అనిపిస్తోంది. ఐఎమ్ వెరిఫైయింగ్, ఐఎమ్ నాట్ షూర్ ఇంకా, ఓకేనా? సో మా A అంటే 1, -1 చేస్తే 0, 26 సరిపోయింది అమ్మా. 0 అంటే జడ్డే కదా, ఏకి ముందుండే జడ్డే కదా, అంటే -1. నెక్స్ట్ వన్, S అంటే 19, T అంటే 20, అంటే +1 సరిపోయింది అమ్మా. మళ్ళీ -1 +1, -1 +1 సరిపోయింది. U అంటే 21, T అంటే 20, అంటే మళ్ళీ -1. R అంటే 18, S అంటే 19, అంటే మళ్ళీ +1. E అంటే 5, D అంటే 4, అంటే మళ్ళీ -1. అంటే -1 +1 అనేది వరుసనే వస్తున్నాయి ఆల్టర్నేట్గా, అవునా? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు దీనికి కూడా చెప్దాం అమ్మా. ఓకే, సో -1 ఇక్కడ రాసుకుందాం. -1 +1, -1 +1, -1 +1, -1 +1, అవునా? ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? ఆప్షన్స్ చూస్తే ఏదైతే ఆల్ఫాబెట్తో మనం మొదలు పెట్టాలో తెలుస్తుంది, అవునా? ఓకే అమ్మా, ఆప్షన్స్లో రైట్ సైడ్ నుంచి మూడోది ఎవరున్నారమ్మా? ఇక్కడ I, J, అంటే లాస్ట్ సైడ్ నుంచి మూడోది అంతా తెలియచ్చు, స్కోప్ ఉంది. లాస్ట్ సైడ్ నుంచి మూడోది 1, 2, 3. Iకి +1 చేస్తే ఎవరమ్మా? J రావాలి. ఓకే, ఇక్కడ ఎవరు వచ్చారు? I వచ్చాడు, అంటే ఇది నోట్ చేశాను. ఇంకా ఈ ముగ్గురు ఉన్నారు, అవునా? మా Jకి ముందు ఇక్కడేమో T ఉన్నాడు, ఇక్కడేమో Z ఉన్నాడు, ఇక్కడేమో R ఉన్నాడు, అంటే 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ స్టెప్తో ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా? ఓకే, Iకి ముందున్నవాడు ఎవడమ్మా? S. దాన్ని ఏం చేయాలి? -1. S -1 అంటే R, అంటే R ఎక్కడ వచ్చిందో చెప్పడమ్మా. సో దీనికి ముందు T వచ్చింది, అంటే ఇది కాదు. దీనికి ముందు R వచ్చింది, ఇదే. దీనికి ముందు Z వచ్చింది, ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అర్థమైందమ్మా?